లడ్డూ ప్రసాదం కల్తీ పాపం ఊరికే పోదని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తిరుమల సాంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందేనని చెప్పారు. వినుకొండ నర్సరావుపేట రోడ్లో ఉన్న లక్ష్మీ సమేత శనైశ్వర దేవస్థానంలో జీవీ ఆంజనేయులు దంపతులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నేత నిశంకరావు శ్రీనివాసరావు తైలాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి పట్టిన శని పూర్తిగా తొలగిపోవాలని శనైశ్వర ఆలయంలో పూజలు చేశామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. జగన్ అనేటువంటి శని ఇంకా ఏదన్నా మిగిలింటే దుష్ట ప్రభావాలు అని ఉంటే అది కూడా తొలగిపోవాలని ఈరోజు శనేశ్వర ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం, అలాగే హోమాలు నిర్వహించడం జరిగింది. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకుండా పూజలని, దేవాలయాలని, పాదయాత్రలని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెడుతూ రెచ్చగొడుతూ మళ్ళీ పాపాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు తిరుమలని కూడా ఈరోజు రాజకీయంగా వాడుకోవాలని కుట్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు న్యాయం? జగన్మోహన్ రెడ్డి, మీరు రాజకీయాలు ఆపండి, మీ దుర్మార్గాలు ఆపండి. ఏంటి మీరే తిరుపతి వెళ్తానన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళనన్నాడు. ఏంటి నాటకాలు? తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడే ధైర్యం నీకుందా? ఆ ధైర్యం లేకనే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందు ముఖం చూపించలేకనే, ఆ ధైర్యం లేకనే ఈరోజు వెనక్కి తగ్గాడు. నేను చర్చికి వెళ్తే, మేమందరం తెలుగుదేశం నాయకులు మీ చంద్రబాబు గారు చర్చికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి విషయాల్ని, సాంప్రదాయాల్ని గౌరవిస్తాం, పాటిస్తాం. మసీదుకి వెళ్తే మేము అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని, గౌరవాల్ని మేము పాటిస్తాం. ఇది మా ఎన్డీఏ అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క పద్ధతులు. నీ పద్ధతి ఏందని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. నువ్వెందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే సనాతన సాంప్రదాయాల్ని గౌరవించే సంస్కృతి నీకు లేదా? రాష్ట్రంలో ఏ మూలకి వెళ్దామని రా. ఫాస్టర్స్ కి నువ్వు ఎందుకు మోసం చేశావు? ఫాస్టర్స్ కి నువ్వు జీతాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఇదేళ నీ పాలనలో ఫాస్టర్స్ కి నువ్వు ఎందుకు జీతాలు ఇవ్వలేదు? ఈరోజు ఫాస్టర్స్ కి సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అనేక చర్చిలకు డబ్బులు ఇచ్చారు, కొత్త చర్చిలు కట్టుకోవడానికి, నిర్మాణానికి. చంద్రబాబు గారు నేను మా వినుకొండ ప్రాంతానికి, పల్నాడు జిల్లాకు కూడా మేము తీసుకొచ్చాం అన్నాడు చంద్రబాబు గారి పాలనలో. నీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడైనా ఒక చర్చికి డబ్బులు ఇచ్చావా? క్రిస్టియన్ మతం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నువ్వు నిజమైన ట్రూ క్రిస్టియన్ అయితే నువ్వు అవినీతి చేసేవాడు కాదు.